కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం ఓ మహిళా న్యాయవాది తన భర్తతో విభేదాల కారణంగా కొంతకాలంగా విడిగా ఉంటుంది. ఆమెకు 6 ఏళ్ల కుమార్తె ఉంది. ఇదే సమయంలో మరో వ్యక్తితో ఆమెకు సన్నిహిత సంబంధం ఏర్పడినట్లు దర్యాప్తులో వెల్లడైంది. కాలక్రమేణా ఆ వ్యక్తితో కలిసి కొత్త జీవితం ప్రారంభించాలని ఆమె నిర్ణయించుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే చిన్నారి ఉండడం వల్ల తమ భవిష్యత్తు జీవితానికి ఇబ్బందులు వస్తాయని భావించినట్లు ప్రాథమిక విచారణలో తేలినట్లు సమాచారం. ఇటీవల చిన్నారి అనుమానాస్పద పరిస్థితిలో మృతి చెందింది. మొదట ఈ మరణాన్ని సహజ సంఘటనగా చూపించే ప్రయత్నం జరిగినట్లు తెలుస్తోంది. అయితే చిన్నారి మృతదేహాన్ని పరిశీలించిన వైద్యులు, పోలీసులు కొన్ని అనుమానాలు వ్యక్తం చేయడంతో కేసు మలుపు తిరిగింది. ఫోరెన్సిక్ ఆధారాలు, కాల్ డేటా రికార్డులు, కుటుంబ సభ్యుల వాంగ్మూలాలు, పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించిన పోలీసులు ఈ కేసులో తల్లి పాత్రపై అనుమానాలు వ్యక్తం చేశారు. విచారణ కఠినతరం కావడంతో నిందితురాలు పరారైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బెంగళూరు పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఆమె కోసం గాలిస్తున్నారు. కర్ణాటకతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ అలర్ట్ జారీ చేశారు. నిందితురాలి మొబైల్ ఫోన్ లొకేషన్, బ్యాంకు లావాదేవీలు, ప్రాణ వివరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ కేసులో మరో కీలక అంశం ఏంటంటే మహిళా ప్రియుడి పాత్ర కూడా అనుమానాస్పదంగా ఉందని పోలీసులు భావిస్తున్నారు. అతడికి ఈ ఘటన గురించి ముందే తెలుసా? హత్యకు సహకరించాడా లేక తర్వాత ఆధారాలను చెరిపివేయడానికి ప్రయత్నించాడా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక తల్లి తన సొంత బిడ్డపై ఇంతటి దారుణానికి పాల్పడిందన్న వార్త విని ప్రజలు షాక్కు గురవుతున్నారు. సోషల్ మీడియాలో కూడా ఈ ఘటనపై తీవ్ర చర్చ జరుగుతోంది. ప్రస్తుత నిందితురాలు పరారీలో ఉండగా ఆమె అరెస్టు తర్వాతే అసలు నిజాలు పూర్తిగా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. చిన్నారి హత్య వెనుక నిజంగా ప్రేమ వ్యవహారమే కారణమా లేక మరేదైనా కోణం ఉందా అన్నది పోలీసుల తుది దర్యాప్తులో తేలనుంది. ప్రేమ కోసం ప్రపంచాన్ని ఎదిరించిన కథలు చాలానే ఉన్నాయి. కానీ ప్రేమ కోసం కన్నబిడ్డ ప్రాణాలు తీసిందనే ఆరోపణలు మాత్రం సమాజాన్ని కలవరపెడుతున్నాయి. బెంగళూరు చిన్నారి హత్య కేసులో అసలు నిజం ఏమిటో తెలుసుకోవాలంటే పోలీసుల దర్యాప్తు పూర్తయ్యే వరకు వేచి చూడాల్సిందే.